హలో అండి అందరికీ. నేను ఈరోజు పన్నీర్ కర్రీ చూపిస్తున్నాను. రెసిపీలోకి వచ్చేస్తే మనం ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆనియన్స్ టమోటా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం జీడిపప్పు వేసుకొని ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి. అవి ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అవి చల్లారాక మిక్సీ బట్టి ఆ పేస్ట్ పక్కకు పెట్టుకొని మనం తీసుకున్న పన్నీర్ని మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. ఆ ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని కర్రీకి కొంచెం జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలక్కాయ వేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. దాంట్లోకి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. దాంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కలపాలి. దాంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలబెట్టి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని, వాటిని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికించి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ.